నెల్లూరులోని సరస్వతి నగర్లో ఉన్న డాక్టర్ కిషోర్స్ రత్నం హైస్కూలులో సైన్స్ చిల్డ్రన్ కాన్ఫరెన్స్ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సుమారు 150 వరకు సైన్స్ నమూనాలను ఆయన తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టుల గురించి ఎంతో వివరంగా తెలియజేస్తూ వాటి ప్రాధాన్యతలను చెప్పారు. విద్యార్థులలో శాస్త్రీయపరమైన ఆలోచన దృక్పథాన్ని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ తెలియజేస్తోందని ఏఎంఓ సుధీర్ వెల్లడించారు. ప్రతి ఏడాది ఈ సైన్స్ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మరి పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా ప్రతి విద్యార్థి కూడా వారి స్థాయికి తగిన విధంగా అనేక రకాలైనటువంటి ప్రయోగాల్ని ఈరోజు సరస్వతి నగర్ రత్నం పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరులో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ విద్యార్థులకు సంబంధించి ఈ రోజున పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మరి పాఠశాల స్థాయిలో విద్యార్థులకి ఎప్పుడైతే పిల్లలకి శాస్త్రీయ వైఖరులు అనేటువంటివి అభివృద్ధి చేస్తామో తప్పకుండా ఎదుగుతున్నటువంటి భారతావనికి మంచి చిరు శాస్త్రవేత్తలుగా పిల్లలు ఎదగడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మరి జిల్లా స్థాయిలో మరి ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రైవేటు పాఠశాలల్లో కావచ్చు ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లలకి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అదేవిధంగా సైన్స్ పట్ల చక్కని అభిరుచిని పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి దోహదపడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఏ చిన్నారులైతే ఈ ప్రయోగాల్ని ఇక్కడ ప్రదర్శించారో ప్రతి ప్రయోగం కూడా వినూత్నాత్మకంగా చక్కగా మరి పిల్లలు ఆసక్తిగా తయారు చేసినటువంటి విధానం చూస్తే చాలా అబ్బురపరిచేటట్లుగా ఉన్నాయి. మరి పిల్లల్ని ఈ రకంగా తీర్చిదిద్దినటువంటి ఇటు ఉపాధ్యాయులను కావచ్చు, రత్నం విద్యా సంస్థల యాజమాన్యానికి ప్రత్యేకంగా పాఠశాల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్స్ రత్న విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు, జూనియర్ మేనేజర్ అజయ్ సింగ్, ఏవోలు తుహీనా, సునీల్, ప్రిన్సిపల్స్ మణిమాల, ప్రపూర్ణ తదితరులు పాల్గొన్నారు.